వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఏ చిన్న హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏదైనా తినాలనిపించినా మన అందరికీ గుర్తొచ్చేది అమ్మమ్మే కదా. సో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి నచ్చినవన్నీ వండించుకొని తినాలి అని అనుకుంటాం. సో అలాంటి అమ్మమ్మ గారి ఇల్లు ఇప్పుడు మన కాకినాడలో అయితే ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాను. చూద్దాం ఇక్కడ ఏమేమి లైక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసేస్తాను. వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఇంకెందుకు లేట్, మరి ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేసేయండి. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఎంటర్ అవగానే గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి చాలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయన్నమాట. అంటే అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంటుంది అనేది మనకి గుర్తు చేయడం కోసం కొన్ని థీమ్స్ అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం అంతా కూడాని. అండ్ థీమ్స్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట. ఇదంతా కూడా వెయిటింగ్ ఏరియా. నిజంగా ఇక్కడ ఫుడ్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే థీమ్స్ అయితే మీరు చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకు ఇక్కడైతే నేను వచ్చేసరికి చాలా బిజీగా ఉంది. నాకు సిట్టింగ్ కూడా ఇక్కడ కుదరలేదు యాక్చువల్లీ, అంతా బిజీగా ఉందన్నమాట. సో ఇంకా మనకి లైక్ సోడాస్ ఉన్నాయి రకరకాల అలా. అండ్ ఈ థీమ్స్ చూడండి, అప్పట్లో అమ్మమ్మ గారి ఇంట్లో మనం ఎలా భోంచేసేవాళ్ళము, సో ఎలా ఉంటుంది అనేదన్నమాట. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా మనకి గుర్తొచ్చేలాగా చాలా బాగా డిఫరెంట్ థీమ్స్ అనేది పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ సిట్టింగ్ కూడా మనం కూర్చుని ప్లేస్లో మనకి మూవింగ్ సిట్టింగ్ అనేది ఇచ్చారనమాట. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ రిసీవింగ్ కానీ వాళ్ళు సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇది కొన్ని ఏమో కార్టూన్ థీమ్స్లా ఇచ్చారనమాట. నిజంగా ఎడ్ల బండి ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం ఎవరొకరు మనకి మిస్ అయ్యాము. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మిస్ అవుతున్నారు పిల్లలు కూడా అని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక సిట్టింగ్ ఉంది చూడండి, ఇది మనం మూవ్ అవుతూ చక్కగా ఉయ్యాలూగుతూ తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి. దానివల్ల నేను ఎప్పుడు అప్డేట్స్ ఇచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నమస్తే. సో అమ్మమ్మ గారి ఇల్లు ఫస్ట్ టైం విజిట్ చేశారా, ఇంకెప్పుడైనా విజిట్ చేశారు? ఫస్ట్ టైం. ఏం తిన్నారు మీరు? ఓకే ఓకే. ఏది నచ్చింది మీకు బాగా? ఓకే, మీరు ఫుడ్ రివ్యూ ఏం చెప్పాలనుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్ కి? చాలా బాగుంది ఫుడ్. ఓకే, భీమవరం కోడి పలావ్ టేస్ట్ చేసా. ఓకే, చాలా బాగుంది. అండ్ మజ్జిగ పులుసు, చికెన్ పీసెస్. ఓకే, చికెన్ పీసెస్ అయితే చాలా ఫ్లఫీగా బాగుంది. ఓకే. సో మళ్ళీ రావచ్చు అంటారు. సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సో అమ్మమ్మ గారి ఇంటికి ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు వచ్చారు. ఓకే. సో ఏం నచ్చాయి ఇక్కడ మీకు? మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చెప్పాం మ్యామ్. ఓకే, అది బాగుంది. ఓకే. స్టఫ్డ్ మష్రూమ్ ఫ్రై 65 అంట స్టార్ట్. ఓకే, అది చాలా బాగుంది. ఓకే. మరి నాన్ వెజ్ లో అంటే లైక్ బిర్యానీ మీరు తిన్నారా? ఓకే, సార్ తింటున్నారు. ఏం సార్? ఓ భీమవరం రాజుగారి బిర్యానీ బాగుంది. ఓకే. సో టేస్ట్ అన్ని చాలా బాగున్నాయా? సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్. థ్యాంక్ యూ మ్యామ్. సో రివ్యూస్ చూసారు కదా, ఇంకా ఎక్కువ తీసుకునేదాన్ని. బట్ ఏంటంటే అప్లోడ్ చేయడానికి కూడా మనకి వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను అడిగాను కూడా, బట్ కొన్ని మాత్రమే మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే మనం ఎప్పుడు సూప్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇక్కడ సూప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ మేము ఎప్పుడు వచ్చినా స్టార్టర్స్తోనే స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ నేను ఏంటంటే చికెన్ తందూరి అండ్ చికెన్ మంచూరియా చెప్పాను అనమాట. యాక్చువల్లీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అప్పుడే మా పిల్లలు స్టార్ట్ చేసేసారు తినేయడం కూడా. సో ఫస్ట్ అయితే నేను చికెన్ మంచూరియా టేస్ట్ చేశాను.
చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనకి లైక్ సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగా అనిపిస్తుంది. దగ్గరుండి మరీ వడ్డిస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూడండి తందూరి కూడా నాకు చాలా బాగా నచ్చింది. చికెన్ తందూరి యాక్చువల్లీ మంచూరియా అనేది మనకి స్వీట్గా అండ్ స్పైసీ అలా చాలా బాగుంటుంది. క్రిప్సీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా తందూరి కూడా మనకి ఏంటంటే లైక్ టిక్కా టైప్ కదా, సో అది ఏమంటారు కొంచెం స్పైసీగా క్రిప్సీగా జ్యూసీగా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమేమైతే తిన్నామో దానికి సంబంధించి రివ్యూ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఎంజాయ్ చేసిందంతా కూడా ఫుడ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే రెండు కూడా చాలా బాగా నచ్చాయి. స్టార్టర్స్ అయితే ఇవి రెండు నేను ఆర్డర్ చేశాను. వీటితో పాటు మనకి ఒక 4 వరకు సాసెస్ ఇస్తారనమాట. టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అలా ఉన్నాయి. రైటా కూడా ఉంటుంది, ఆనియన్స్ ఇవన్నీ కూడా మనకి టేబుల్ పైన అరేంజ్మెంట్స్ అన్నీ చాలా నీట్గా చేస్తున్నారు. ఇదొకటి నాకు బాగా నచ్చిందనమాట. మేము ఆర్డర్ చేసాము మిక్స్డ్ బిర్యానీ. యాక్చువల్లీ మిక్స్డ్ బిర్యానీ అనేది మనం అన్ని ఫ్లేవర్స్తో మంచిగా టేస్ట్ చేయొచ్చు అనమాట. ప్రాన్స్, మటను, చికెను, ఎగ్ కూడా వస్తుంది అందులో. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ లైక్ అది ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసామన్నమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. వేడిగా తింటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను అదే ఫీలింగ్తో ఉన్నాను, వేడిగా ఉంటుందా ఉండదా అని చెప్పి. నిజంగా నేను అనుకున్నట్టే వచ్చింది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. అన్ని ఫ్లేవర్స్ కూడా ఇందులో మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి మిక్స్డ్ బిర్యానీ యాక్చువల్లీ రావులపాలెంలో టేస్ట్ చేసేదాన్ని నేను. నాకు చాలా ఇష్టం అనమాట. అదే టేస్ట్ ఇక్కడ నాకు కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు అసలు విజిట్ చేశారా అమ్మమ్మ గారి ఇల్లు? ఎవరైనా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ మేమంతా కూడా ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మిక్స్డ్ బిర్యానీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా చూడాలి ఇంకా ఏమేమి రెసిపీస్ ఉన్నాయి అని అనుకున్నాను. బట్ చాలా క్రౌడ్ ఉంది, చాలా బిజీగా ఉంది. రివ్యూస్ తీసుకోవడం కూడా నాకు చాలా కష్టమైంది అనమాట. బట్ అయినా సరే మీకోసం నేను షేర్ చేయాలి డెఫినెట్లీ అని చెప్పి 2 రివ్యూస్ 4 or 3 తీసుకున్నాను. బట్ 2నే మీతో షేర్ చేశాను అనమాట. బుజ్జి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మిక్స్డ్ బిర్యానీ చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా అవే కాదు, చిల్లీ చికెన్ ఉంటుంది, లైక్ పులావ్స్లో బియ్యంవరం పులావ్ ఉంది, మొగలాయిల్ బిర్యానీ, చిట్టు ముత్యాల బిర్యానీ అదే అమ్మమ్మ గారి స్పెషల్ అనమాట. చిట్టు ముత్యాల బిర్యానీ అనేది స్పెషల్. ప్రాన్స్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇలా మనకి సండే కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో డెఫినెట్లీ వన్స్ విజిట్ చేశారనుకోండి టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో మేమైతే భీమవరం పులావ్ అనేది టేస్ట్ చేసాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పి బట్ నాకు పులావ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. బిర్యానీ అంటే చాలా లైక్ చేస్తాను, కానీ ఇది కూడా చాలా సాఫ్ట్గా మనకి దానికి తగ్గ గ్రేవీని యాడ్ చేసుకుంటూ తింటే చాలా బాగుందన్నమాట. ఇలా మేమైతే మొత్తానికి మా ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అడ్రస్ క్లియర్గా చెప్తున్నాను. జన్మభూమి పార్క్ ఉంది కదా, ఇది మీకు ల్యాండ్ మార్క్ అనమాట. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఫస్ట్ రోడ్లోనే రైట్ సైడ్ అనమాట మీకు కనిపిస్తుంది. అండ్ మీరు బాన్గూడ్ జంక్షన్ నుంచి అటు నుంచి అనుకోండి, స్టైల్ యూనియన్ అని ఉంటుంది కదా, దాని పక్క నుంచే రోడ్ అనమాట. సో దాని నుంచి వచ్చిన మీకు ఫస్ట్ రోడ్లో మీకు ఇది కనిపిస్తుంది అనమాట. వీడియో నచ్చిందా మరి? లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.